For the mid values given below 25, 34, 43, 52, 61, 70 first class of the distribution అని ఇచ్చారు. మిడ్ వాల్యూస్ 25, 34, 43, 52 మీ దగ్గర అది 53 ఎంతో పడి ఉంటుందండి. ఒకసారి చూడండి 25, 34, 43, 52, 61, 70 అంటే ఎంత ఉంటుందండి డిఫరెన్స్? 25 ప్లస్ 9 మళ్ళీ 43 ప్లస్ 9 52 ప్లస్ 9 అంటే డిఫరెన్స్ ఎంత ఉందంటే 9 ఉందండి డిఫరెన్స్. అంటే d/2 ఎంత? 9/2 అంటే ఎంత? 4.5. అంటే మనం సబ్ట్రాక్ట్ చేయాల్సింది 4.5 సబ్ట్రాక్ట్ చేస్తే మిడ్ వాల్యూకి 4.5 సబ్ట్రాక్ట్ చేస్తే లోయర్ లిమిట్ వస్తుంది, అలాగే యాడ్ చేస్తే అప్పర్ లిమిట్ వస్తుంది. మిడ్ వాల్యూ ఎంత? 25. సో 25 మైనస్ 4.5 ఒకటి, 25 ప్లస్ 4.5 ఒకటి. 25 మైనస్ 4.5 ఎంత? 20.5. నెక్స్ట్ దండి ఇదంతా 29. ఓకేనండి. నెక్స్ట్ థర్డ్ వన్ మీరు చేయండి. ఈ ప్రాబ్లం మీరు ట్రై చేయండి. సేమ్ మోడల్ ఉంది. 10, 12, 14, 16, 18 నాకు చెప్పాలండి. ఆప్షన్స్ పెట్టాలి తొందరగా. కామెంట్స్ పెట్టండి ఆప్షన్స్. ఇంకా జూమ్ చేస్తున్నాం కావాలంటే. థర్డ్ వన్ ఆప్షన్ ఏంటండి? చూడగానే పెట్టేయాలండి. డిఫరెన్స్ 2 ఉంది. బై 2 చేస్తే 1. 10 లోంచి 1 సబ్ట్రాక్ట్ చేయండి, 10 కి 1 యాడ్ చేయండి. ఎస్ అండి, సి ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఫోర్త్ వన్ చూడండి. ఫోర్త్ వన్ కూడా సేమ్, బట్ లాస్ట్ క్లాస్ బౌండరీ అడిగారు. లాస్ట్ క్లాస్ బౌండరీ అండి. మిడ్ పాయింట్స్ యొక్క డిఫరెన్స్ 5 ఉందండి. 2.5 సబ్ట్రాక్ట్ చేయాలి. 2.5 యాడ్ చేయాలండి. లాస్ట్ క్లాస్ మిడ్ వాల్యూ అంతా 30 మైనస్ 2.5. 30 మైనస్ 2.5 ఎంత అండి? 27.5. ఓకేనండి. ఎంత వస్తుందండి ఆప్షన్? బి వస్తుంది. ఫోర్త్ వన్ బి. 30 మైనస్ 2.5, 30 ప్లస్ 2.5. నెక్స్ట్ అండి ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి. ఫిఫ్త్ ప్రాబ్లం, ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ద క్లాసెస్ 8, 12, 16, 20, 24 ఫస్ట్ క్లాస్ లిమిట్స్. ఓకేనా? సేమ్ అండి ఇది కూడా. సో డి ఎంత అండి? డి ఈజ్ 4. d/2 ఎంత? 2. సో ఫస్ట్ క్లాస్ లిమిట్స్ అంటే ఫస్ట్ క్లాస్ మిడ్ పాయింట్ అండి. సో ఏమవుతుంది? 8 మైనస్ 2, 8 ప్లస్ 2, 6, 10. కరెక్ట్ అండి. బి ఈజ్ కరెక్ట్. వాట్ ఈస్ ద క్లాస్ ఇంటర్వల్ ఆఫ్ ద కంటిన్యూస్ గ్రూప్ డేటా 1, 5, 6, 10, 11, 15? ఈవెన్ ఇది కూడా మీకు 0 to 5 అని ఉంటుంది చూడండి. ఇది కరెక్షన్ చేశాను నేను. ఈ మెటీరియల్లో 0 to 5 ఉంటుంది. 1, 5, 6, 10, 11 to 15, 16 to 20, 21 to 25. ఓకేనండి. ఫోరా 5 అండి? 4 5? 5 కదా. జాగ్రత్త చూసుకోండి, ఎగ్జామినేషన్ లో ఇది పెట్టేస్తారు మీరు కంగారులో. 5 ఈజ్ కరెక్ట్. ద క్లాస్ ఇంటర్వల్ ఆఫ్ ద కంటిన్యూస్ గ్రూప్ డేటా మళ్ళీ సేమ్ అండి. ఈసారి ఆప్షన్ ఏంటండి? 10, 19, 20, 29, 30, 39, 40, 49. క్లాస్ సి కాదండి. సి కరెక్ట్ కాదు. బి ఈజ్ కరెక్ట్. ఓకేనా? ద అప్పర్ అండ్ లోయర్ క్లాస్ లిమిట్స్ ఆర్ 20 and 10. వాట్ ఈస్ ద మిడ్ పాయింట్ అని ఇచ్చారండి. 9 పెడుతున్నారండి ఇంకా చాలా మంది. 9 కాదండి. ద క్లాస్ ఇంటర్వల్ 10 to 19, 20 to 29, 30 to 39. చెక్ చేసుకోండి ఒకసారి. ట్వంటీ 25 ఏంటండి దుర్గా కుమారి గారు? 25 పెట్టారండి మీరు.
ఓకే అండి, ఇది 9 కాదు, చూసుకోండి. ఇది మనం మార్చుకున్న తర్వాత క్లాస్ ఇంటర్వల్ అన్నారు. క్లాస్ ఇంటర్వల్ అంటే మనం విడ్త్ అనుకోవాలి. అప్పర్ అండ్ లోయర్ క్లాస్ లిమిట్స్ ఆఫ్ ఏ క్లాస్ 20 and 10, దెన్ వాట్ ఈస్ ద మిడ్ పాయింట్ అనండి. మిడ్ పాయింట్ అంటే ఏంటండి? అప్పర్ అండ్ లోయర్ క్లాస్ లిమిట్ డైరెక్ట్ యావరేజే కదా. 10 + 20/2 15 అండి. లోయర్ అండ్ అప్పర్ క్లాస్ లిమిట్ అగైన్ మిడ్ పాయింట్. ఓకే, నాకు తెలిసి 25 మీరు ఇది చెప్పుంటారు దుర్గా కుమారి గారు. కరెక్ట్ అండి. 10 + 40/2 50/2 50/2 అంటే 25. ఎక్స్ప్లెయిన్ 5th క్వశ్చన్ అండి. ఎయిట్ to 12, 16, 20, 24 ఫస్ట్ క్లాస్ లిమిట్స్ అని అన్నారు. ఫస్ట్ క్లాస్ లిమిట్స్ యొక్క మిడ్ పాయింట్ ఎంత ఉందండి? 8 ఉంది. డిఫరెన్స్ 4/2 చేస్తే 2, అంటే 8 లోంచి 2 తీయాలి, 8 కి 2 యాడ్ చేయాలండి. 8 లోంచి 2 సెపరేట్ చేస్తే 6, 8 కి 2 యాడ్ చేస్తే 10. క్లియర్ అండి. 6th క్వశ్చన్ లో క్లాస్ ఇంటర్వల్ అడిగారు కదండి. అక్కడ ఇచ్చినవి లిమిట్స్ మనం బౌండరీస్ లోకి మార్చుకోవాలి కదా. బౌండరీస్ లోకి మార్చుకోండి. 1 to 5 బౌండరీలోకి మార్చుకుంటే 0.5 to 5.5 అవుతుందండి. బౌండరీ యొక్క డిఫరెన్స్ కదా. బౌండరీ డిఫరెన్స్ ఎంత అండి? 5. ఓకేనండి, రైట్. 9th one అయిపోయింది. ఒకసారి 10th one కి రండి. ఇన్ ద మిడ్ వాల్యూ ఆఫ్ ఏ క్లాస్ ఇంటర్వల్ ఈస్ 20 అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ 2 కాన్సిక్యూటివ్ మిడ్ వాల్యూస్ ఈస్ 5. వాట్ ఆర్ ద క్లాస్ లిమిట్స్ అన్నారు. ఓకేనా? మిడ్ వాల్యూ 20 అని ఇచ్చారుగా. మిడ్ వాల్యూ 20 ఇచ్చారు. డిఫరెన్స్ బిట్వీన్ 2 కాన్సిక్యూటివ్ మిడ్ వాల్యూస్ అని ఇచ్చారు కదండి. అంటే అదే కదా డి వాల్యూ. సో డి ఈజ్ ఎంత అండి? D5. D/2 ఎంత అండి? D/2 2.5. 2.5 సబ్ట్రాక్ట్ చేయాలండి. ఎక్కడి నుంచి? 20 లోంచి. సో మీ ఆన్సర్ ఏంటి? 20 - 2.5 ఒకటి, 20 + 2.5 ఒకటి. 20 - 2.5 అంటే 17.5 వస్తుంది. 20 + 2.5 అంటే 22.5 వస్తుంది. ఆప్షన్ బి వస్తుంది. అలాగే 11th ప్రాబ్లం మళ్ళీ మోడల్ సేమ్ అండి. మిడ్ పాయింట్ ఇచ్చారు, ఫస్ట్ క్లాస్ లిమిట్స్ ఇచ్చారు. ఆప్షన్ చెప్పండి. ఫస్ట్ క్లాస్ ఇంటర్వల్. ఫస్ట్ క్లాస్ ఇంటర్వల్ అన్నారు ఇక్కడ. అంటే ఇక్కడ మనం క్లాస్ ఇంటర్వల్ కింద తీసుకోవాలి. 26 - 2.5, 26 + 2.5. కరెక్ట్ అండి. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. 12th one ఎవరైనా చేశారండి? 12th ప్రాబ్లం ఒకసారి జాగ్రత్తగా చూద్దామండి. ఇంపార్టెంట్ మోడల్ ఇది. నాకు తెలిసి మోస్ట్లీ ఎవరైనా చేసి ఉండకపోవచ్చు. సొల్యూషన్స్ చూడకండి. మీకు సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసింది ఎందుకంటే మీ గురించి కాదండి, గుర్తుపెట్టుకోండి. సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసింది మీ గురించి కాదు. మీ గురించి అంటే నా క్లాసెస్ వింటున్న వాళ్ళ గురించి అయితే మాత్రం కాదండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో సొల్యూషన్ చూడొద్దు. మనం ప్రతి చాప్టర్ లోనూ ఇప్పుడు మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో 240 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 240 ప్రాబ్లమ్స్ మీకు ఇలా డిస్ప్లే చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైవ్ క్లాస్ కి రికార్డెడ్ క్లాస్ కి డిఫరెన్స్ ఏంటంటే చాలా మంది అడుగుతుంటారు కదా, ఇదేనండి. ఈ ఇంటరాక్టివ్ గా చేస్తుంటాం మనం ప్రాబ్లమ్స్. అక్కడ ఓన్లీ స్పెసిఫిక్ ఒక 2-3 మోడల్స్ చెప్తాను. ఇక్కడ అన్ని మోడల్స్ ప్రాక్టీస్ చేస్తాం మనం ప్రతి చాప్టర్ లో. ఇలా మెటీరియల్ డిస్ప్లే చేసి మీకు చూపిస్తాను. మీకు రేపు పొద్దున బుక్ వస్తుంది, మీరు బుక్ ఓపెన్ చేసి కూర్చుంటారు, నేను ఇది ఓపెన్ చేసి కూర్చుంటాను. ఓకేనండి. సో సొల్యూషన్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చూడొద్దండి. కావాలంటే పిన్ కొట్టేసండి ఆ సొల్యూషన్స్ ఉన్న పేజీలు కొన్నాళ్ళు, ప్రాబ్లమ్స్ అయ్యే వరకు. మీకు అదేంటంటే జస్ట్ ఎవరైనా ఓన్లీ బుక్ కొనుక్కున్న వాళ్ళు, ఓకేనండి, ఎక్కడైనా వేరే ఊర్లో కోచింగ్ తీసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, లేకపోతే ఓన్లీ బుక్ కొనుక్కొని చదువుకుందాం, వాళ్ళకు కూడా ఉపయోగపడాలని సొల్యూషన్స్ ప్రొవైడ్ చేశాను. మ్యాక్సిమం సొల్యూషన్స్ ఎవరు ప్రొవైడ్ చేయరండి, ఆన్సర్ కి ఇస్తారు, అయితే అక్కడక్కడ ఒక మెయిన్ ఇంపార్టెంట్ సొల్యూషన్స్ ఇస్తారు. ఇక్కడ ప్రతి క్వశ్చన్ కి నేను సొల్యూషన్ ఇచ్చాను మీకు బుక్ లో. ఎగ్జామ్ లో మీకు ప్రొవైడ్ చేయరండి, ప్రొవైడ్ చేయరు. క్యాలిక్యులేటర్ అయితే ప్రొవైడ్ చేయరు. ఓకేనండి. క్యాలిక్యులేషన్ పార్ట్ షార్ట్ కట్స్ ఏమి ఉండవండి. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఈ మల్టిప్లికేషన్ చేసుకున్నప్పుడు ఇది 21 అండి, ఇది ఆల్మోస్ట్
0.30 అంటే 21 ఇంటూ 1/2 కింద మీరు ట్రీట్ చేసుకోవాలి దాన్ని. అట్లా అప్రాక్సిమేట్ గా తీసుకోవాల్సి వస్తుంది 0.5 కింద. సో ఈ పర్టికులర్ మోడల్ ఇస్తుందని కాదండి, ఫార్ములా మీకు ఎలా అప్లై అవుతుంది దాన్ని బట్టి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారని చెప్పి. ఇప్పుడు సపోజ్ క్యాలిక్యులేటర్ లేకుండా ఎలాంటి మోడల్స్ ఇవ్వరు, ఓకేనా. మీకు ఆ ఫార్ములా ఎలా అప్లై అవుతుంది, ఎలాంటి డిఫరెంట్ క్వశ్చన్స్. ఇప్పుడు సపోజ్ మీకు ఈ టోటల్ క్యాలిక్యులేషన్ పార్ట్ కూడా వాడు ప్రొవైడ్ చేస్తాడు అనుకోండి, అప్పుడు మీరు చేయాల్సి వస్తుందిగా, రైట్ అండి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ క్లాస్ ఇంటర్వల్స్ మనకి 8 అని తెలిసింది. సో నెక్స్ట్ పార్ట్ ఇక్కడ రాస్తున్నాను ఆరెంజ్ కలర్ లో. సో 8 ఈజ్ ఈక్వల్ టు రేంజ్ ఎంత అండి, 80 వచ్చింది బై క్లాస్ విడ్త్, దాన్నే వాడు క్లాస్ ఇంటర్వల్ అన్నాడు. ఇప్పుడు ఎంత అవుతుందండి క్లాస్ ఇంటర్వల్, దీని నుంచి క్లాస్ ఇంటర్వల్ ఆర్ క్లాస్ విడ్త్ ఎంత అవుతుంది ఇప్పుడు 80/8 అండి. అండ్ ఎంత 10 ఈజ్ కరెక్ట్ అండి.